ఈ న్యూస్ ఇక హైదరాబాద్ ఎర్రగడ్డలోని ప్రతిపాదిత గ్రేవ్ యార్డ్ కు వ్యతిరేకంగా స్థానికులు నిరసనకు దిగారు. బ్రేగేడ్ సిటాడెల్ అలాగే వాసవి బృందావనం కల్పతారు రెసిడెన్సీల వాసులు పెద్ద ఎత్తున ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. నివాస ప్రాంతంలో ప్రతిపాదిత శ్మశానానికి అనుమతులు రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. అండ్ ప్రజారోగ్యం భద్రతపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. నివాస జోనింగ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు ఉందని స్థానికులు మండిపడ్డారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ అరవింద్, చెప్పండి. సో మొత్తానికైతే గ్రేవ్ యార్డ్ కి సంబంధించి డిఏ ప్రొటెస్ట్ అయితే అక్కడ జరుగుతుంది కదా, సో అక్కడున్న స్థానికుల డిమాండ్ ఏంటి ప్రత్యేకంగా? సంజన, ఏదైతే చూసుకుంటే గ్రేవ్ యార్డ్ వద్దు ప్రజా ఆరోగ్యం ముద్దన్నట్టు కూడా ఇప్పటికే అటు వాసవి బృందావనం, ఇటు సిటాడిల్ వాసులు మరియు కల్పతరు అపార్ట్మెంట్ వాసులు అందరూ, అంటే ఈ ముగ్గురు అన్ని నివాసాలు వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఏదైతే ఈరోజు ఆ భారీ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ధర్నా కూడా నిర్వహిస్తున్నారు. ఇళ్ల మధ్యలో గ్రేవ్ యార్డ్ వద్దు అంటూ, ఇళ్ల మధ్యలో కూడా గ్రేవ్ యార్డ్ వద్దు అంటూ వారు ఇప్పటికే ప్లకార్డులతో కూడా ప్రజా ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీరుపై ఇక్కడ గ్రేవ్ యార్డ్ పెడితే అనేకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా కూడా ధర్నాలతో నినాదాలతో కూడా ఇప్పటికే ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు అందరూ కానీ, ఇటు సికాడేలు కానీ, మరి అటు వాసవి కానీ, మరి కల్పతారు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ భారీ ఎత్తున శాంతియుత నిరసన చేస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆ గ్రేవ్ యార్డ్ ఇక్కడ పెట్టొద్దంటూ కూడా కుటుంబ సమేతంగా, అంటే అందరూ కూడా ఇక్కడ వచ్చి అందరూ కూడా ఇక్కడికి వచ్చి చిన్న పిల్లలతో సహా కూర్చొని ప్లకార్డులతో శాంతియుత నిరసన చేస్తున్నారు. మనతో ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారిని అడిగి తెలుస్తుందో. సార్ చెప్పండి, అసలు ప్రధానమైన డిమాండ్ ఏంటి? అసలు మీరు ఎందుకు వచ్చారు? ప్రధానమైన డిమాండ్ ఏంటంటే నివాసాల మధ్య గ్రేవ్ యార్డ్ ఇవ్వడానికి ప్రభుత్వము వక్ఫ్ బోర్డు డిపార్ట్మెంట్ ని, కలెక్టర్ ని ఆదేశాలు ఇస్తూ వాళ్ళు వచ్చి ఇక్కడ స్థలంలో పరిశీలన చేసి స్కెచ్లు గీసి, గవర్నమెంట్ వక్ఫ్ బోర్డు ఆల్రెడీ కోర్టులో ఓడిపోయినటువంటి స్థలం ఇది. వాళ్ళకి ఎలాంటి రైటు లేదు, అక్కడ ఎలాంటి సమాధులు లేవు. ఒక ప్రైవేటు స్థలం అది. కోహినూర్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఓనర్ సంబంధించిన స్థలంలో ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు అక్కడ దురాక్రమంగా లోపలికి చొచ్చుకొని వెళ్లి, కోర్టు స్టే ఉన్నటువంటి ప్రాంతం అది స్టేటస్ లో నడుస్తుంది. ఎవరు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి లేదు. రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, వక్ఫ్ బోర్డు సిబ్బంది ఎలా వెళ్లి లోపలికి వెళ్తారు? నివాసాల మధ్యలో ఎలా ఇస్తుంది గవర్నమెంట్? వెంటనే ప్రభుత్వం ఇటువంటి చర్య తీసుకోవద్దు. నివాసాల మధ్యలో ఈ గ్రేవ్ యార్డ్ ఇవ్వడానికి వీలు లేదు. బయట స్థలం హైదరాబాద్ సిటీలో మొత్తం కొన్ని లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ఒక 20 ఎకరాలు, 20 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల దూరంలో పోయి ఇచ్చేయండి. ఈ విధంగా ప్రభుత్వం ఇటువంటి చర్య తీసుకోవడం మంచిది కాదు. నివాసాల మధ్యలో ఇక్కడ 4500 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ 4500 మంది నిద్ర లేకుండా చాలా పానిక్ సిచ్యువేషన్కి వచ్చున్నారు. పిల్లలు, పెద్దలు, అందరూ, వృద్ధులు కూడా అందరూ కూడా దీని మీద చాలా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తీసుకుని వేరే చోట, ప్రత్యేకంగా వేరే చోట ఏర్పాటు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ये हमारा जो पूरा एरिया है, कल्पतरू, वासवी, ब्रिगेड, सिटाडेल, जनप्रिया, ये कम से कम नहीं तो 15,000 फैमिलीज हैं यहाँ पे। ये 15,000 फैमिलीज के बीच में एक कब्रिस्तान लाना, और वो भी जो लैंड अलॉटेड नहीं है, पूरा स्टे में है, उसमें कब्रिस्तान का अलॉटमेंट करना, ये बिल्कुल अन्यायपूर्ण है। इसको किसी भी तरह से स्वीकार नहीं किया जा सकता। यहाँ पे कब्रिस्तान बनाना रेजिडेंशियल एरिया में, किसी भी जोन में, किसी भी सरकार में, किसी भी गवर्नमेंट में ये अलाउड नहीं है। तो हमारा एक ही डिमांड है, अब पूरा हैदराबाद है, इतना बड़ा बहुत आउटस्कर्ट में बहुत सारे एरियाज है, आप कहीं भी अलॉट करो। हम कब्रिस्तान के अगेंस्ट में नहीं है, पर रेजिडेंशियल एरिया, निवासी एरिया के बीच में एक कब्रिस्तान को अलॉट करना, हम उसका विरोध करते हैं, पुरजोर विरोध करते हैं। और गवर्नमेंट को इसको ध्यान देना चाहिए कि इतने सारे 15,000 फैमिलीज है, ऑलमोस्ट ऑल 60-70,000 एरियाज, 3-4 सोसाइटीज है, उन सोसाइटीज के बीच में कब्रिस्तान को अलॉट करना, इस ऑर्डर को वापिस लो, इमीडिएटली वापिस लो। थैंक यू। రైట్, మరొక నివాసి కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏమైంది సార్? మీ ప్రధాన డిమాండ్ ఏంటి? అసలు ఎందుకు వచ్చారు?
అది కాదండి, 5,000 మంది జనాభా ఉన్న చోట శ్మశానం ఏంటండి? మేము ఇక్కడ ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ ఇల్లు ఫ్లాట్లు తీసుకున్నాము. కొన్నప్పుడు ఇక్కడ ఎలాంటి ఆ శ్మశానం మాట లేనే లేదు. సడన్ గా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ఎక్కడో 40 ఏళ్ల కిందట ఏదో 1-2 సమాధులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ సమాధి ప్రాంతానికి ఇవ్వడానికి పూనుకోవటం గవర్నమెంట్ చాలా తప్పు చేస్తుంది. గవర్నమెంట్ ఇది వాపస్ తీసుకోవాలి. కోర్టు కూడా ఇక్కడ స్టే ఇచ్చింది. మీరు అలాంటి పనులు ఏది చేయకూడదు. కోర్టు కూడా అందులో ఇక్కడ ఎలాంటి శ్మశానాలు లేవు. అయినా మీరు ఇలాంటి పని చేయడం కరెక్ట్ కాదని కూడా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు దురుద్దేశపూర్వకంగా గవర్నమెంట్ ఎంప్లాయీసే వచ్చి అక్కడ శ్మశానానికి అవకాశం కల్పించే విధంగా ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇది మేము వ్యతిరేకిస్తున్నాము. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ముందుకు వెళ్ళటానికి మేము అనుమతించము. శ్యామ్ అండి, నేను ఎంసీ మెంబర్ని, బ్రిగేడ్ సిటాడిల్. యాక్చువల్గా గవర్నమెంట్ ఇది ఇక్కడ మేము ఈ గ్రేవ్ యార్డ్స్కి లాస్ట్ టైం ప్రపోజల్ ఇచ్చారు. ప్రపోజల్ ఇచ్చినప్పుడు మేము కోర్టుకు వెళ్ళాము. బ్రిగేడ్ నుంచి ప్లస్ కోహినూరు వాళ్ళు స్టేటస్ కో ఇచ్చారు, అంటే ఏమీ చేయొద్దు మీరు ఆపేయండి అని. అదే టైంలో 31st నైట్ యాక్చువల్గా సెక్షన్ ఆఫ్ ద పీపుల్ వచ్చి అక్కడ యాక్టివిటీస్ చేసినప్పుడు మేము అబ్జెక్ట్ చేస్తే మేము పోలీస్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్తే మాకేమైనా ఆర్డర్ వచ్చేట్లయితే మేము చేస్తామంటున్నారు. స్టేటస్ కో ఇచ్చిన ప్లేసుల్లో యాక్చువల్గా ఎలా ఆర్డర్ వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ షుడ్ బి రెస్పాన్సిబుల్. గవర్నమెంట్ ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ ని స్టాప్ చేయాలి. మేము ఎందుకంటే ఇక్కడ 10,000 మెంబర్స్ రెసిడెంట్స్ ఉన్నారు. ఇది కూడా హైలీ గేటెడ్ సొసైటీస్. ఒక్కొక్కరు 2 to 3 crores పెట్టి ఇల్లు కొనుక్కొని ఇక్కడ మేము ఇక్కడ ఈ సఫర్ అవడానికి కొనుక్కుంది lakhs of rupees ఇక్కడ మేము ట్యాక్స్ కడుతున్నాము. గవర్నమెంట్ దమ్ముంటే వేరే తట్టుకోమనండి, మా దగ్గర ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? గవర్నమెంట్ ఇమీడియట్ గా దీన్ని రివోక్ చేసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ నివాసిత వాసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా అంటే ఏదైతే అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ కొన్నప్పుడు కానీ మేము ఇక్కడ మాకు ఎలాంటి కన్స్ట్రక్షన్ లేదని చెప్పారు. గ్రేవ్ యార్డ్ కన్స్ట్రక్షన్ కూడా ఏం లేదని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ విధంగా ఎలా చేశారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో ఇంకొక నివాసితులు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. మాకైతే ఇక్కడ గ్రేవ్ యార్డ్ రావడం అయితే చాలా డిఫికల్ట్గా అనిపిస్తుందండి. పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇదంతా సార్ వాళ్ళు అందరూ చెప్పినట్టుగా ఇదంతా కూడా హై సొసైటీ అందరూ కూడా కొంతమంది ఎక్కువ స్పెండ్ చేసి ఇక్కడ కొంచెం బెటర్గా ఉందామని చెప్పేసి చాలా ప్లాన్ చేసుకొని వచ్చిన వాళ్ళే. కానీ ఇదంతా కూడా అసలు ఇంత రెసిడెన్షియల్ ఏరియాలో అసలు పర్మిషన్స్ లేవు అని లా అన్ని కూడా ఉన్నప్పుడు ఎందుకు గవర్నమెంట్ 1-sided గా డెసిషన్స్ తీసుకుంటుంది అనేది నాకైతే తెలియదండి. యాజ్ ఏ నార్మల్ పర్సన్ గా అడుగుతున్నాను, ఎందుకలా తీసుకుంటారు? అంటే మన రూల్స్ కానివ్వండి, డెఫినేషన్స్ అన్ని కూడా ఒక పదవిలో ఉన్న పర్సన్ అలాగా జస్ట్ సింపుల్ గా బ్రేక్ చేయగలరా అనేది నాకు క్వశ్చన్ అండి. రైట్. ఏదైతే చూసుకుంటే నివాసాల మధ్యలో కూడా గ్రేవ్ యార్డ్ వద్దు, ఇది ఇంతవరకే ఇది కోర్టులో కేసేసాము. కోర్టులో కూడా స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎలాంటి నిర్మాణ పనులు కానీ ఎలాంటి గ్రేవ్ యార్డ్ కానీ యూజ్ అంటే ఇట్లాంటి న్యాచురల్ యూజ్ కోసం దీన్ని వాడొద్దంటూ కూడా పిటిషన్ కూడా దాఖలు చేశారు. అది స్టే కూడా వచ్చింది. కానీ అయినా వీళ్ళు ఇక్కడ అక్రమంగా గ్రేవ్ యార్డ్ కట్టడం కానీ దీనిపైన కూడా అనేకమైన నివాసులు కానీ ఇక్కడ చుట్టుపక్కల నివాసులు వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను కానీ ప్రపోజల్ కానీ వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కనుక తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోకపోతే మాత్రం రానున్న రోజుల్లో తీవ్రంగా పెద్ద ఎత్తున కూడా శాంతియుత నిరసన చేద్దామంటూ కూడా ఇప్పటికే నివాసితులు అందరూ కూడా తెలియజేశారు. ఓవర్ టు స్టూడియో సంజన.